దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రాణప్రియుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నామమున ఆయన అంతరంగ మందిరం ఎదుటకు, ఆయన అంతరంగ దర్శనం ఎదుటకు ఆత్మ తండ్రి చేత తోడుకుని రాబడిన వారలారా, ఆయన ఆత్మ రూపంలోనికి మనల్ని మార్చి మేఘమెక్కించును గాక. ఆమేన్. అందరికీ మన ప్రాణప్రియుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నామమున మరణాత మరణాత మరణాత. రైట్, అందరూ బాగున్నారా? రండి. ఈ దినం 37వ దినము. ప్రభు తన యొక్క మహాకృపను బట్టి, మహాదయం బట్టి మరో దివ్యమైన అవకాశమును మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఏదైనా ధ్యానమును జరిగించుకున్నటకు ప్రార్థన ద్వారా మనము ముందుకు వెళ్దాం. ప్రార్థన జరిగించుకుందాం. మోకరిద్దాము. కనులు మూసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకు వేడుకుందాం. తండ్రి, నీ పిల్లలమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు అన్ని గండముల నుండి గట్టెంకించి ఉన్నావు కనుక మీకు స్తోత్రములు. మమ్మను కూడా ఈ లోకములోని అన్ని ఆపదల నుండి అయా నీ రాకడ మేఘమని గట్టెక్కించుటకు ఈదిన దైవవర్తమానమేమని యేసు నామమున కడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాము. మన ప్రాణప్రియుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైన అతి అమూల్యమైన నామములో ఎల్లరికి కృపా సమాధానములు కలుగును గాక. రైట్, మనము నిర్గమకాండము ధ్యానాలలో ముగింపు దినాలలోనికి మనం సమీపిస్తూ ఉన్నాము. ఈ దినము 37వ అధ్యాయమును ధ్యానము చేసుకోబోతున్నాం. నిన్న దినమందు 36వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. అందులో ముఖ్యమైనవి ఆయన చిత్తమును మనము ధ్యానం చేయాలని, ఎప్పుడైతే ఆయన కడుపులో ఉన్న విషయాలు మనం తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాము? పని చేయగలుగుతాము. ఆయన కడుపులో ఉన్న విషయాలు మనం తెలుసుకోలేకపోతే ఏం చేయలేము? ఆయనకి తగినట్లుగా మనము పని చేయలేము. మనకు తగినట్లుగా మనం పని చేస్తాం, కానీ ఆయన లెక్కకి, ఆయన కొలతకి మన పని సరిపోయేటట్లు మనం పని చేయలేం. మరి ఆయన కొలతకి, ఆయన లెక్కకు సరిపోయేటట్టు నా మందిరం ఉండాలంటే నేనేం తెలుసుకోవాలి? ఆయన కడుపులో ఉన్నది ఏంటో నేను తెలుసుకోవాలి. తద్వారా నేను పని ఏం చేయగలను? పూర్తి చేయగలను. నేను అధ్యాయంలో మోషే గారు తండ్రి కడుపులో తెలుసుకుని ఏం చేశారు? ప్రజలకు తెలియజేశారు. తెలియజేసినప్పుడు ఆ పని చేయటానికి ప్రజ్ఞ వివేకములు కలిగిన వారిని పని చేయడానికి మోషే గారు ఏం చేశారు? పిలిచారు. ఏం చేశారు? పిలిచారు. ఆ పిలిచిన వారితో నిన్న పనిని ప్రారంభించారు. రైట్. ఈరోజు నిన్న చాలా పని జరిగింది. ఈరోజు ఇంకా కొన్ని
నెరవేర్పులు. తండ్రి అంతరంగములోని మందిరం, తండ్రి మనస్సులోని మందిరం, పరలోకపు మందిరం. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? నరుల మధ్యలోకి వస్తూ ఉంది. నరుల మధ్యలోకి వస్తూ ఉంది. ఎక్కడి నుంచి? ఆయన మనసులో ఉన్నది, ఆయన అంతరంగంలో ఉన్నది, పరలోక సంబంధమైనది ఎక్కడికి వచ్చేస్తుంది? ఎందుకు? నరులను ఆయనలాగా మార్చుకోవడానికి. అంతే. ఎందుకు ఈ గుడారం అంటే, గుడారంలోనికి ఆయన దిగొచ్చి ఆ గుడారంలోనికి మనల్ని పిలుచుకొని ఆ గుడారపు యొక్క కప్పుని మన మీద కప్పి మన మానవ జీవితాలను మహిమ జీవితాలుగా మార్చడానికి. ఇంకొక మాట చెప్తా, ఈ మానవ బ్రతుకులను మహిమ మందిరాలుగా అంటే ఆ నూతన యెరూషలేము, ఆ పరలోక మందిరములో సజీవమైన రాళ్లగా మనల్ని తీర్చిదిద్దడానికి ఆయన మనసులో ఉన్న మందిరాన్ని ఏం చేస్తున్నాడు? భూమి మీద స్థాపిస్తూ ఉన్నారు. భూమి మీద అయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా. దేనికి? నేను తలకిందులు తపస్సు చేసిన నీ పరలోకానికి రాలేను, నీ పరలోకపు చిత్తాన్ని తెలుసుకోలేను, నీ పరలోకపు నీ మహిమ పోలికలోకి నేను రాలేదు అని తెలిసి నువ్వేం చేస్తున్నావు? నీ పరలోకపు మందిరాన్ని, నీ అంతరంగపు మందిరాన్ని, నీ అంతరంగపు దర్శనాన్ని నా కొరకు భూమి మీదకు తీసుకొచ్చి నెరవేరుస్తూ ఉన్నావు. దేనికి? నన్ను ఆ మందిరంలోకి నడిపించుకుని ఆ మందిరంలో నా మీద నీ మహిమను, నీ గుడారపు మహిమను, నీ గుడారపు తేజస్సు, నీ గుడారపు కప్పును నా మీద కప్పి నీ ఆత్మరూపములోకి అన్నమాట, నీ ఆత్మరూపములోకి నన్ను మార్చడానికి నువ్వే నీ మహిమ గుడారాన్ని ఏం చేస్తున్నావు? నరుల మధ్యలో స్థాపిస్తూ ఉన్నావు అని చెప్పి ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన ముందు సాగిలపడాలి. ఆయన మహిమ నెరవేర్పుని మనం సార్థకం చేసుకోవాలి. ఆయన మహిమ నెరవేర్పుని మనం సార్థకం ఆయన మనసులోనే ఉంటే, ఆయన అంతరంగంలోనే ఉంటే మనం వెళ్ళగలమా? మనం చేరగలమా? మనం మారగలమా? వెళ్ళలేము, చేరలేము, మారలేము. మన మీద ప్రేమ చూపించి ఆయన ఏం చేస్తున్నాడు? నరుల మధ్యలో గుడారం వేసి ఆ గుడారాన్ని ఎవరి మీద కప్పుతానంటున్నాడు? మన మీద కప్పటానికి, మనల్ని ఆయన ఆత్మరూపంలోకి మార్చడానికి ఏమిస్తున్నాడు? ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నెరవేర్పుని సార్థకపరుస్తూ ఉన్నాడు, స్థాపిస్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? సార్థకపరుచుకోవాలా? ఎట్లా సార్థకపరుచుకోగలం? ఆ గుడారాన్ని ధ్యానించి, ఆ గుడారాన్ని సమీపించి, ఆ గుడారములో నివాసం చేసి, ఆ గుడార సహవాసం చేసి ఆయన స్థాపించిన ఈ మందిరమును మన జీవితంలో సార్థకపరుచుకోవాలి. ఈ ప్రయాసంతా ఎవరి కోసం? ఈ ప్రత్యక్షత యొక్క ప్రయాస ఎవరి కోసం? ఈ నెరవేర్పు ఎవరి కోసం? దేనికి? ఆయన యొక్క ఆత్మరూపములోనికి. అదే మీరు చెప్పిన కరెక్టే. మహిమ మందిరంగా అంటే దేవుడు నాలో నివాసం ఉండడానికి నేనేమవ్వాలి? ఆయనకి మందిరముగా నన్ను మార్చుకోవడానికి. ఇప్పుడు గుడారం ఎక్కడికి వచ్చింది? నరుల మధ్యలోకి వచ్చింది. ఆయన కాన్సెప్ట్ అది కాదు. దాని వెనకాలిక బలమైన కోరిక ఉంది. ఏంట కోరిక? ఆ మందిరం నేనవ్వాలి.
నన్ను మందిరంలోకి పిలుచుకొని ఆ మందిరం నాలోనికి తీసుకురావటమే దేవుడి ప్రణాళిక. మీకు అర్థం కాదా? మరి చెప్తా ఒకసారి. నరుల మధ్యలో గుడారం వేసింది ఎందుకంటే నన్ను ఆ గుడారం తీసుకుని వెళ్ళి నన్నేం చేయడానికి, నన్నే గుడారాలుగా మార్చేయడానికి. అంటే ఏంటి? నన్ను గుడారంలోకి చేర్చుకుని నన్ను ఎలా మార్చేస్తాడు అంటే ఏంటి? గుడారాలుగా మార్చడం అంటే ఆయనలాగా మార్చడమే కాదు, ఆయన నాలోకి వచ్చేయడానికి. అది గుడారం అంటే. ఇప్పుడు ఈ గుడారం ఎందుకు? ఆయన వచ్చి వాసం చేయడానికి. ఇప్పుడు నన్ను అక్కడ తీసుకెళ్ళి ఎలా మారుస్తాడు? గుడారంలాగా మారుస్తాడు. అంటే గుడారంలాగా మార్చి ఏం చేస్తాడు? ఆయన నాలోకి వస్తాడు, ఆయన నాలో నివాసం ఉంటాడు, నాలోకి వచ్చి సహవాసం చేస్తాడు. అది కాన్సెప్ట్. నన్ను ఆ గుడారానికి తీసుకెళ్ళి ఆయన గుడారం నా మీద కప్పి నన్ను ఆయన రూపంలోకి మార్చుకోవటానికి నన్ను ఎలా మారుస్తున్నాడు? మహిమ మందిరంగా, మహిమ గుడారంగా, అంతరంగ గుడారంగా, పరలోక గుడారంగా మార్చి ఆ గుడారంలో ఆయనే ఉండడానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా. ఎంతమందికి ఇష్టం అండి? ఏమి ఇష్టం? చేతులెత్తారు. అది ఆయనకు చోటు ఇవ్వటానికి. నిజంగా ఆయన ప్రణాళిక ఎంత గొప్పది. నా బ్రతుకు కాలంలో ఇది నాకు సాధ్యపడిందా? నేను ఆయనకు గుడారంగా మారడం అసాధ్యం. అందుకే నా మీద కరుణ చూపి, నా మీద జాలి చూపి, నా మీద కటాక్షం చూపి ఆయన మంచితనం అంతా నాకు కనబరుచుటకు ఆయన ఏం చేస్తున్నాడు? ఇవాళ నరుల మధ్యలో గుడారం వేసుకుంటాడు. పదాలండి, నరుల మధ్యలో. ఎందుకు? సేమ్గా చెప్పండి. ఎందుకు? నన్ను అక్కడ తీసుకువెళ్ళి ఆ గుడారపు మహిమ నా మీద తప్పి నన్నే గుడారంగా మార్చేసి నాలోకే ఆయన వచ్చేసేయాలి. రైట్. కాన్సెప్ట్ అర్థమైందా? ఈ ప్రయాసంతా కూడా ఏంటంటే నిన్ను మహిమ మందిరముగా, మహిమ గుడారముగా మార్చుకొని నీలో ఆయన నివాసం చేయాలి. రైట్. ముందు నేరుగా నాలోకి వచ్చేయడానికి నేను ఎవరిని? ఎడ్డి రాయిని, మట్టి రాయిని. ఈ ఎడ్డి రాయికి, మట్టి రాయికి రావడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఈ ఎడ్డి రాయిని, ఈ మట్టి రాయిని మందిరములో ఇమడగలిగిన సజీవ రాయిగా మార్చడానికి ఏం ఏర్పాటు చేశాడు? నరుల మధ్యలో గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ఎడ్డితనం, ఈ మట్టితనం నా బ్రతుకులోంచి తొలగించేసి ఆయన మందిరములో ఒక రాయిగా, ఒక గుడారముగా నన్ను తీర్చిదిద్ది నాలో నివాసం చేయటానికే ఆయన ప్రణాళిక. నిజంగా మరి ఆయన వందనాలు చెప్పొద్దా? ఆయన వందనాలు చెప్పొద్దా? ఆయన ముందు సాగిలు పడొద్దా? ఆయన ముందు కృతజ్ఞత కలిగి ఉండొద్దా? ఎన్ని కోట్లు పెట్టుకునే భాగ్యం వచ్చింది. ఏదో సామెత ఉంటది, ఎంత తోమినా ఎలికి తోక. అది కావా చెప్పు. అది మన స్వభావం. అది బాగా చెప్పావు, బాగా చెప్పావు. అది మన స్వభావం. ఎలికి తోక ఏడాది రుద్దిన నలుపు నలిపే కానీ తెలుపు రాదట. అలాగే కుక్క తోక ఏడాది నువ్వు సవర తీసినా మన జీవితాలు ఎలాంటివి అంటే ఈ 40 రోజులు నేను మిమ్మల్ని వృద్ధినా, నేను తోమినా, 41వ రోజు ఏంటి బాబు గారు 41 రోజు మళ్ళీ కుక్క తోకలాగా తిరిగిపోతారా? మేము భ్రమల పాదిలు, మేము కూడా ఎలిగి తోక లాంటి వాళ్ళమే. నువ్వు 40 రోజులు వృద్ధినా మా తోముడు మా రంగు మారదంటారా? మానవ స్వభావం అలాంటిది. ఆ స్వభావాన్ని మార్చి దైవ స్వభావం మనకి ఇవ్వటానికి ఏం ఏర్పాటు చేశాడు?
నరుల మధ్యలో గుడారం ఏర్పాటు చేస్తు ఇశ్రాయేల మధ్యలో గుడారం ఏర్పాటు చేస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ నరుల మధ్యలో గుడారంగా ఎవరు వచ్చేసారు? యేసుక్రీస్తు ప్రభువే మానవ అవతారంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చేసాడు. ఎందుకు? ఆయన దగ్గరకు మనల్ని పిలుచుకుని మన మీద ఆయన మహిమను కప్పి మనలను ఆయనకి నివాసాలుగా మార్చుకుని మనలో అది. ఇప్పుడు మన ప్రయాసంతా దేనికోసం చెప్పండి? ఆయన నివాసముగా నేను మారాలి, ఆయన మందిరంగా నేను మారాలి. అదే చేసుకోలేదే. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రైట్, అది దేవునికి స్తోత్రం. కాన్సెప్ట్ అర్థమైందా? ఈ గుడారం ఎందుకు? మరి నేను ఎలా ఉన్నాను? ఎడ్డి రాయిని ఎంత తోమినా నలిపేగా తెలుపు రానివాడిని, ఎంత సవర తీసినా వంకరే గాని తిన్న స్థితి రానివాడిని. మీకు తెలుసు, వంకర టెంకర నడవని పాము లేదు, వంకర టెంక పాపము చేయని నరుడు లేడు అని అయ్యగారు చెప్పారు. ఏ పామునైనా చూడండి అది నచ్చింది, ఏ మనిషినైనా చూడండి వాడు బ్రతికెలాంటిదంటే, ఇప్పుడు నా వంకర తీసి, నా టెంకర తీసి, నా నలుపు తీసి, నా బెండైపోయే స్థితి తీసి నన్ను దేవునిలో నిటారైన మనిషిగా, నిక్కారుసైన మనిషిగా నిలపటానికి, నాలో ఆయన నివాసం చేయటానికి ఆయన ఎన్నుకున్న ప్లాన్ ఏంటి? నరుల మధ్యలో గుడారము వేయుట. ఏంటి? ఆయనే దిగొచ్చి అక్కడ మనల్ని పిలిచి ఆ పిలుపు. మరి అక్కడికి వెళ్ళకపోతే ఎక్కడికి? ఆయన ప్రేమించి చేసిన గుడారంలోకి వెళ్ళకపోతే చూడు, మన సంస్కారికి లేదు. ఇప్పుడన్నా వస్తానే, కరెంట్ పోయినాక వస్తానే. నువ్వేమైనా చెప్పు పాజరు, నువ్వేనైనా అరువు పాజరు, నువ్వు చచ్చిపోయినాకనే మేము మారం. అంతే, నువ్వు చచ్చిపో, చెప్పి 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 చచ్చిపో. నీ వెనకాల మేము చచ్చిపోతాం కానీ మేము ఆడుకో మారం. దేవుడు గుడారం వేసింది ఎందుకు? మరి గుడారం దగ్గరికి వెళ్ళాలా వద్దా? గుడారం వేసింది వెళ్ళడానికి అవ్వదు. మన ఊరిని ప్రేమించి, మన పేటని ప్రేమించి బైబిల్ మిషన్ గుడారం ఇక్కడ వేస్తే కనీసం ఊళ్ళో వాళ్ళు రాకపోయినా సంస్కారికులను రావాలా వద్దా? ఊళ్ళో వాళ్ళ సంగతి దేవుడు ఎదుగు. తర్వాత ఆయన శరీరం తింటున్నవాళ్ళు, ఆయన రక్తం తాగుతున్నాడు, ఆయన దేవుడు నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు ఆ గుడారంలోకి రావాలా వద్దా? దేనికి? నలుపు పోగొట్టుకోవడానికి, వంకర తీసేసుకోవడానికి కదా. ఏ వంకర ఉన్నా సరే దాన్ని నుప్పులోకి పంపితే ఏమైంది? ఇనుము వంకర ఎక్కడ చేస్తారు? కాల్చి కాల్చి దాన్ని వంకర చేస్తారు. ఇది కూడా అంతే. పాస్టర్ గట్టి గట్టిగా మాట్లాడితే ఎట్లా ఉండదు? ఠాంగ్ ఠాంగ్ అని తగులుతా ఉంటది. తొందరగా బెండ్ వచ్చింది అనుకో మళ్ళీ కొడతాడా? మీరు చెప్పండి. ఆ కంసాలి కొలిమిలో ఉండే ఆయన వంకర తీసేదాకా కొడతాడు, వంకర వచ్చినా స్టైల్ వచ్చి కొడతాడా? అది త్వరగా బెండిపోయింది అనుకోండి, ఇక దాని దెబ్బ పడిద్దా? చక్క పనులు పెట్టుకుంటారు, పొద్దులుగా వాడుకుంటారు. అంతే కదా. అసలు వంకర లేకపోతే దెబ్బ పడద్దా? దెబ్బ వంకర పోవడానికే కానీ వంకర చేయడానికి కాదు. కాబట్టి ఇక్కడ దేవుడి ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసింది కూడా దేనికి? అది మనలో ఉన్న వంకరలన్నీ తీసేసేసి మనలో ఆయనే నివాసం ఉండడానికి. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. గురించి చెప్పారు ఏం బాబు? గర్భాలయము విన్నారు ఎప్పుడన్నా? గర్భాలయము అని అది ఇవాళ గర్భాలయ విషయాలు, అంతరంగ విషయాలు బయటపరిచాడు. మీకు ప్రత్యక్షపు కూడా ఎన్ని భాగాలని చెప్పాను? 3 భాగాలు. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, గుడారము, ఆవరణం. ఇవాళ గుడారం అంటే బయటికి కనబడిన విషయాలు ఏమంటారంటే అంతరంగ విషయాలు అంటారు.
ఇవాళ అధ్యాయంలో చెప్పబడిన 4 అంశాలు కూడా బయటకు కనపడని మందిరము, అంతరంగ మందిరము గురించి చెప్పాడు. నిన్న బహిరంగ మందిరము, రేపు కూడా బహిరంగ మందిరం గురించి చెప్తాడు. రేపు గంగాళం, ధూపవేదిక, యాజక వస్త్రాలు అవి వస్తాయి. నిన్న బహిరంగ మందిరానికి పైన ఉండే తెరలు, చుట్టూ ఉండే పలకలు అవి నిన్న. అలాగే లోపల ఉండే అడ్డతెర, బయటి తెర నేను చెప్పాను. ఇవాళ అంతరంగ మందిరాన్ని ప్రభు చెప్తున్నాడు. గర్భాలయ విషయాలు మనకు చెప్తున్నాడు. ఎందుకు? మనం కూడా ఆశపడి ఆయన సహవాసానికి రావాలి. అక్కడ ఏమేమి ఉంటాయి? అధ్యాయ వివరణ చూస్తే మొదటి 9 వచనాల్లో మందసము, దానిపైన ఉండే కరుణాపీఠము యొక్క తయారీ గురించి చెప్పబడింది. మందసము, కరుణాపీఠము, మందసము, కరుణాపీఠము, మొదటి 9 వచనాలు. ఆ తర్వాత 10 నుండి 16 వచనాల్లో సన్నిధి రొట్టెల బల్ల యొక్క తయారీ గురించి చెప్పబడింది. ఇంతకు ముందు 25 అధ్యాయంలో ప్రత్యక్షత, ఇది నెరవేర్పు. సన్నిధి రొట్టెల బల్ల ప్లేస్ చెప్తాయి వివరంగా ఇప్పుడు. ఇక 3వది 17వ వచనం నుండి 24వ వచనం వరకు బంగారు దీపవృక్షం, మెనోరా అంటారు. బంగారు దీపవృక్షము, దాని యొక్క సామాగ్రి, దాని యొక్క నెరవేర్పు 17వ వచనం నుండి 24వ వచనం వరకు. ఇక 25 నుంచి 28 వచనాల్లో మనకు బంగారు ధూపవేదిక, బంగారు ధూపవేదిక, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, బంగారు ధూపవేదిక. ఈ 4 కూడా పరిశుద్ధ స్థలంలో ఉండే ఉపకరణాలు. మందసము, కరుణాపీఠమేమో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటది. సన్నిధి రొట్టెల వల్ల, దీపవృక్షం, ఆ తర్వాత బంగారు ధూపవేదిక, ఈ 3 పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. మొత్తం ఎన్ని ఉపకరణాలు ఇక్కడ? 4 అని చెప్పుకున్నాం. మందసం మీద ఉన్న కరుణాపీఠం, అవి 2గా చెప్పుకుంటే 5, ఆ 2 కలిపి 1గా చెప్పుకుంటే 4. ఆఖరి వచనం 29వ వచనం పరిశుద్ధమైన అభిషేక తైలమును, అలాగే పరిమళ ధూప ద్రవ్యములు తయారీ విధానం. తయారు చేయించెను అంటే తయారైపోయింది. పరిశుద్ధమైన అభిషేక తైలం, అలాగే పరిమళ ధూప ద్రవ్యములు తయారీ అయిపోయింది. ఈ విషయాలు ప్రేమ, ఈ విషయాలు ఈ ఇందులో ఉన్న ముఖ్యమైన విషయాలు. ఎన్ని? 5. ఇప్పుడు మీకు 3 దశలు మనం చూడవచ్చు. మొదటిగా 3 దశలు. 1 ప్రత్యక్షపరచబడిన దశ, ప్రత్యక్షపరచబడిన దశ. 2 పూర్తి చేయబడిన దశ. దశ అంటే ఏంటి? డ్యూరేషన్, కాలం, ఆ పీరియడ్. ముందు కొండ మీద ప్రత్యక్షపరచబడినవి ఇవన్నీ, ఆ దశ. అప్పుడు అవి మాటల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏ దశకు వచ్చినాయి? మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వచ్చినాయి, తయారు చేయబడుతున్నాయి. ఇవన్నీ నెరవేరు, పూర్తి చేయబడిన దశ. ఇక 3వది చాలా ముఖ్యమైనది, ప్రతిష్ఠించబడిన దశ. ఇది 40వ అధ్యాయంలో చూస్తాం మనం. ఇంకా రాలా
ప్రతిష్ఠించబడిన. నేను చెప్పిన ఈ 3 మాటలకి మీరు ఆ 4 ఉపకరణాలకి పెట్టేయచ్చు. ప్రత్యక్షపరచబడిన సింహాసనం, ప్రత్యక్షపరచబడిన సన్నిధి రొట్టెల వల్ల, ప్రత్యక్షపరచబడిన ధూపవేదిక, ప్రత్యక్షపరచబడిన బంగారు దీపవృక్షము. 4కి పెట్టవచ్చు. ప్రత్యక్షపరచబడిన తర్వాత పూర్తి చేయబడిన సింహాసనము. మందసాన్ని ఏమంటారంటే దేవుడు ఉండే స్థలం కాబట్టి అది దేవుడి సింహాసనం. మందసం అనేది దేవుడు అక్కడి నుంచి మాట్లాడతాడు, మందసం కాడి నుంచి. చెప్తా ఇప్పుడు, చెప్పండి. రెండోది ప్రత్యక్షపరచబడిన సన్నిధి రొట్టెల వల్ల. ఇది కృపా సింహాసనం. ఇదేమో కుమారుడి సింహాసనం, అదేమో మందసమేమో తండ్రి సింహాసనం, అది కరుణా సింహాసనం, ఇది కృపా సింహాసనం. ప్రత్యక్షపరచబడిన సన్నిధి రొట్టెల వల్ల, పూర్తి చేయబడిన సన్నిధి రొట్టెల వల్ల. మూడోది ప్రతిష్ఠించబడిన సన్నిధి రొట్టెల వల్ల. 40వ అధ్యాయంలో మనం ప్రతిష్ఠ చూస్తాం. ఇంకా అక్కడికి రాలా మనం. ఇంకా ఎక్కడ ఉన్నాం? పూర్తి చేయబడే గాడే ఉన్నాం. ఇవాళ అధ్యాయంలో పూర్తి చేయబడి. మూడోదని చెప్పండి. ప్రత్యక్షపరచబడిన బంగారు దీపవృక్షము, పూర్తి చేయబడిన బంగారు దీపవృక్షము. మూడోది ప్రతిష్ఠించబడిన బంగారు దీపవృక్షము. బంగారు, అది మొత్తం బంగారమే. గుడారంలో ఉన్న అన్ని వస్తువులు చెక్కతో చేయబడి దాని మీద బంగారం ఇదొకటి మొత్తం ప్యూర్ గోల్డ్. అట్లాగే కరుణాపీఠం కూడా ప్యూర్ గోల్డ్. మొత్తం కరుణాపీఠం అంతా కూడా బంగారమే. రైట్. ఇక 3వ ఉపకరణం ఏంటి? 4వ ఉపకరణం బంగారు ధూప వేదిక. దాన్ని కూడా చెప్పండి. ప్రత్యక్షపరచబడిన బంగారు ధూప వేదిక, పూర్తి చేయబడిన బంగారు ధూప వేదిక, ప్రతిష్ఠించబడిన బంగారు. రైట్. ఇప్పుడు 3 దశలు చెప్పాను. ఆ దశలకి మీరే అవి పెట్టేశారు. ఏం పెట్టేశారు? ఆ వస్తువులు పెట్టేశారు. ఆ ప్రతి వస్తువుకి 3 దశలు ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తా, చెప్పండి. ప్రత్యక్షపరిచింది ఎవరు? తండ్రి. పూర్తి చేసింది ఎవరు? బెస్సలేలు. పూర్తి చేసింది ఎవరు? ఓకే. అహోలియాబు కూడా బెస్సలేలుకి సహకారి. అహోలియాబు బెస్సలేలులో అహోలియాబు బెస్సలేలు వీళ్ళిద్దరు పెద్దవారు. వీళ్ళ కింద వారు కథ చెప్పుకున్నాక 8 రకాల బ్యాచ్ చెప్పుకున్నాం కదా. అహోలియాబు బెస్సలేలు. ముందు బెస్సలేలు, తర్వాత అహోలియాబు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు. పూర్తి చేసిన వాళ్ళు ఎవరు? బెస్సలేలు. మీరు సంపూర్ణం చేసుకుని అహోలియాబు ఇద్దరు. ప్రతిష్ఠించిన వారు ఎవరు? ప్రతిష్ఠించిన వారు మోషే గారు. 40వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రతిష్ఠ చేయటం. మరొకసారి వెళ్దామా? మోషే గారు ప్రత్యక్షపరిచింది ఎవరు? అన్నీ అర్థమే. ప్రత్యక్షపరచడం అంటే చూపించటం. అది చెప్పాక ప్రత్యక్షపరచడం అంటే ఏంటో దర్శనం రూపంలోనో మాట రూపంలోనో తెలియచేయటాన్ని ప్రత్యక్షత అంటారు. ప్రెజెన్స్ ఇంగ్లీష్ లో ప్రత్యక్షత అంటే. మోషే గారికి సీనాయి శిఖరం మీద ఏమైంది? 240 సార్లు. ఫస్ట్ సారి ఏమో ఓరల్ రెవల్యూషన్, సెకండ్ సారి ఏమో రిటర్న్. మోషే గారు కూర్చుని రాసుకున్నాడు అని రాయబడింది. 2 సార్లు మోషే గారికి పర్వతం మీద ఏం చేయబడ్డాయి? ప్రత్యక్షతలు ఇవ్వబడ్డాయి. దేని గురించి? పరలోక మందిరం గురించి, అంతరంగ మందిరం గురించి, తండ్రి మనసులో ఉన్న మందిరం గురించి ప్రతి నమూనా చక్కని కొలతలతో, చక్కని లెక్కలతో ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ ప్రత్యక్షత ఇచ్చింది ఎవరు? తండ్రి. అంటే దేవుడు ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత ప్రకారం పని పూర్తి చేసింది ఎవరు? అహోలియాబు బెస్సలేలు. అంటే ప్రజ్ఞ కలిగిన వారు.
మనం ఒక అధ్యాయం చెప్పుకున్నాం, బహుశా అది 35వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఏమని? పనిని పూర్తి చేయడానికి పోగు చేయబడిన పనివారు అని చెప్పుకున్నాం. ఆ పనివారులో ప్రధానులు వీళ్ళే, బెసలేలు, అహోలీయాబు, వీళ్ళిద్దరు. రైట్. ఇక ఈ పని పూర్తి అయిపోయింది. ఏ పని? మందిరపు పని. ఇవాళ ఏం కావాలా? ఇంకా మనం ఏ దశలో ఉన్నామంటే పని పూర్తవుతున్న పనిలోనే ఉన్నాం. ఒక్కొక్కటి పూర్తవుతూ వస్తుంది. నిన్న కొన్ని పూర్తి అయ్యాయి, ఇవాళ కొన్ని పూర్తి అయ్యాయి, రేపు ఇంకో కొన్ని పూర్తవుతాయి. మొత్తం 39 అధ్యాయం వచ్చేసరికి అంతా పూర్తి అయిపోతాయి. అక్కడికి పని పూర్తయిన స్థితి 36వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు. 36వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు ఏం చరిత్ర? పని పూర్తయ్యే చరిత్ర. 25వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం దాకా మందిరం ప్రత్యక్షపరచబడే చరిత్ర. 40వ అధ్యాయంలో ప్రతిష్ఠించే చరిత్ర. పని పూర్తి చేసేది ఎవరు? బెసలేలు, అహోలీయాబు. ప్రతిష్ఠించిన వారెవరు? మోషే గారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ప్రత్యక్షపరచడంలో తండ్రి ప్రయాసపడ్డాడు, పూర్తి చేయడంలో బెసలేలు, అహోలీయాబులు ప్రయాసపడ్డారు, ప్రతిష్ఠించడంలో మోషే గారు ప్రయాసపడ్డారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ప్రతిష్ఠించడం గొప్ప, పని పూర్తి చేయటం గొప్ప, ప్రత్యక్షతని ఇవ్వటం గొప్ప? చెప్పండి. ప్రత్యక్షతని ఇవ్వటం గొప్ప. ప్రత్యక్షత వచ్చిందా? పని చేయటం, పూర్తి చేయటం గొప్ప, ప్రతిష్ఠించడం గొప్ప. అది బాగా చెప్పారు. పని పూర్తి చేయటం గొప్ప. ఎందుకని? అది మనోడు చెప్పింది. మన స్వభావం కూడా లోపల సిమెంట్ వేయాలా, నీళ్లు పోయాలా, కాపీ పట్టుకోవాలా, దాన్ని రుద్దాలా, అటేయాలా, ఇటేయాలా, ఎంత పని. ఏం చేయడానికి? మోషే గారు ఏం పని ఉంది? నూనె పోసి ప్రతిష్ఠించడమే మోషే గారి పని. పాదిరి గారికి ఏం పని? పని అంతా మాదే. ప్రత్యక్షత వచ్చిన, పని పూర్తయినా ప్రతిష్ఠించకపోతే దేవుడి మహిమ. మరి దేవుడి మహిమను దింపిన వాడెవరో? మోషే గారు. మరి ప్రతిష్ఠించే పని గొప్ప, పూర్తి చేసే పని గొప్ప. కానీ మన కళ్ళకి ఏమనిపించింది? మన మనసుకి ఏమనిపించింది? మేము చేసే పనే గొప్ప అనిపించింది. ఆడు చదువుకున్నాడు, వాడు చెప్పిందే మన మనసులో ఉన్న మాట. మీరు చెప్పలా, ఆడు చెప్పాడు అంతే. అందరికి ఎట్లా ఉండదంటే an idea can change. ఒక్క ఐడియా ఏం చేస్తుంది జీవితాన్ని? తెలుసు కదా, ఎంతమందికి ఉన్న ఐడియాస్ అంటారు కదా. ఒక ఐడియా జీవితాన్ని. ఐడియా ఎవరిది? దేవుడిది. ఐడియా దేవుడిది. ఐడియా ప్రకారం చేసిన వాళ్ళు ఎవరు? ఆ ఐడియాని ప్రతిష్ఠించి ఆ ఫలితం రాబట్టిన వాళ్ళు ఎవరు? మోషే గారు. దేవుడికి స్తోత్రం. మీకు ఇంకా అర్థం అవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. తాజ్ మహల్ కట్టింది ఎవరు? ఏం స్టూడెంట్ కాదు. తాజ్ మహల్ కట్టింది ఎవరు? టాపీ మేస్టర్. తీసావా చిన్నపిల్లడు మనస్తత్వం ఎలా బయటకు వస్తుందో. ప్రపంచంలో రేపొద్దున ఎగ్జామ్ లో పెట్టారు లేనిపోయింది టాపీ మేస్టర్ అడ్డగా కొట్టేస్తారు. షాజహాన్ అని ఆయన కట్టారు. ఐడియా షాజహాన్ కట్టింది పని. వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చారు, వెళ్ళిపోయారు.
మరి ఈ రోజు వరకు బోల్డ్ కోర్టులు ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర, బోల్డ్ అనే బోల్డ్ అనే టెక్నాలజీ వచ్చింది ఈ రోజు. మరి షాజహాన్ కట్టిన తాజ్మహల్ కట్టగలిగాడా? ఈ రోజు కట్టగలిగారా? భవిష్యత్తులో కడతారంటారా? మరి షాజహాన్ వచ్చిన ఐడియా, మరి షాజహాన్ గొప్పవాడా పనివారు గొప్పవారా? కానీ అబ్బాయి లాగా పనివారు గొప్పవారంటే కనపడేది పనివారి పనే కనపడుతుంది, కానీ అంత గొప్ప డిజైన్, అంత గొప్ప డిజైన్. మరి ఈ ప్రత్యక్షమవడానికి దేవుడే డిజైనర్, ఆర్కిటెక్చర్, బిల్డర్. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి అహోలీయాబు బెసలేలు పని చేశారు. వాళ్ళకి ఇంకెవరు ఉన్నారు? సహకారులు ఉన్నారు, ఉపకారులు ఉన్నారు. అందరూ కలిసి పని పూర్తి చేశారు. పని ఏం చేశారు? పూర్తి. ఏమి లేదండి, మీరు ఒక 10,000 ఇచ్చారంటే ఈ మందిరం కట్టుకోవడానికి ఒక 1,000 రూపాయలు రాళ్ళు వచ్చేస్తాయి. తెల్లారబడికి వచ్చేస్తాయి రాళ్ళు. ఫోన్ చేస్తే ఏముంది, ఇది రాళ్ళు ఒక లారీకి వచ్చి పడిపోతాయి. మరి ఆయన దింపేవాళ్ళు ఆ 10,000 ఇచ్చిన వాళ్ళు దింపుతారా? ఏం చేస్తారు? కావాలండి నీకు 5,000 ఇస్తా తెచ్చుకో అంటారు, కానీ ఎవరు తెచ్చగలరా? మరి ఎవరు తెచ్చుతారు? 10,000 ఇచ్చారు, కష్టపడ్డారు, సంపాదించారు, దేవుడు ఇచ్చారు, 10,000 తెచ్చారు, మందిరానికి ఇచ్చారు, 10,000 వచ్చేసినాయి. మనం ఆర్డర్ చెప్పి వచ్చేసినాయి. మీరు కష్టపడ్డారా? కష్టపడి పడ్డారా? రాళ్ళు ఏమైపోతాయి, వచ్చేస్తాయి తెల్లారి బడికి. మరి దింపేది ఎవరు? మీరు ఎవరు దింపుతారా? ఎవరు దింపుతారు? మళ్ళీ అవసరం ఏం చేస్తారు? ఇంకో 2,000 ఇచ్చి అది దింపేస్తారు. మీరు కష్టపడతారా? అంతా ఏంటి, అంత సింపుల్ అయిపోయి, అంత సింపుల్. ఇప్పుడు కష్టం ఏది, ప్రయాస ఏది? కానీ ప్రత్యక్షం కూడా చూడండి, మోషే ఎలా కనపడుతున్నాడు మనకి? సింపుల్ గా నూనె పోసిన వాళ్ళ కనపడ్డాడు, ప్రతిష్ఠించిన వాళ్ళ కనపడ్డాడు. కానీ ఆ పని చేసిన తర్వాత ఏమైంది తెలుసా? దేవుని మహిమ తేజస్సు వచ్చి గుడారాన్ని నింపింది. మోషే కూడా గుడారంలో అంత మహిమ తీసుకుని వచ్చిన గొప్ప భారం కలిగిన వాడు ఎవరు? ఎక్కడైనా కాస్త లోపమున్నా మోషే గారు మహిమను దించిన వాడు ఏంటి? మహిమను. మరి మోషే పని ఏం పని? ఎవరు గుర్తించలేని పని, ఎవరు గమనించని పని. ఎవరు గొప్ప చెప్పండి? ఎవరు గొప్ప? చెక్కలు కోసి, చెక్కలు చెక్కి, చెక్కలు కూర్చి చక్కగా నిలబెట్టి మందిరం చేసిన వాడు గొప్ప, మందిరం మీదకి అభిషేకం తెచ్చిన వాడు గొప్ప, పసిపిల్లలకి మందిరం చేసిన వాడే గొప్ప. కానీ ఎదిగిన వాళ్ళకి అభిషేకం తెచ్చిన వాడే గొప్ప. ప్రత్యక్షత ఉన్నా, మందిరం పూర్తయినా, దేవుని యొక్క మహిమ రాకపోతే అదేమైపోతుంది? అది మామూలేదు. ఎంత పేదరన్నా, ఎంత అన్నా సరే, ఎంత గొప్పలు కట్టుకున్నా ఆ ఇంట్లో గద్దలు రాకపోతే దాని బతికేంటి? మొదటగా అమరావతి తీసుకెళ్లి 3 రాజధానులు బాబు గారు, మన అంకుల్, మన అన్న ఎక్కడ పెడతా అన్నాడు? వైజాగ్ లో పెడతా అన్నాడు. 5 ఏళ్ల క్రితం కొన్న బిల్డింగ్లన్నీ బూతు బంగ్లాలుగా మారిపోయింది అమరావతి. ఈఎంఐలు కట్టలేక అల్లాడిపోయి చచ్చిపోయారు. ఏమి లేక, బిల్డింగ్ లేక. బిల్డింగ్ బంగారం వెళ్ళే ఉంది, రోడ్డు లేక, రోడ్లు బంగారం వెళ్ళే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నాకు ఏమిది అక్కడ? రాజధాని అభిషేకం లేదు దానికి. అందుకే ఒక్కడే ఇవాళ ఇల్లు చూడండి, ఇవాళ ఎక్కడ తయారయ్యింది. ఇవాళ మా ఇల్లు ఖాళీ లేవు అనే అంతగా పెరిగిపోయింది. మరి గత 5 ఏళ్ళకి ఏంటి? దానికి కళాకాంతులు లేవు. మళ్ళీ ఉన్న పరంగా 60 రోజుల వల్ల మళ్ళీ కళాకాంతులు ఎందుకు వచ్చినాయి?
అప్పుడున్న బిల్డింగే, అప్పుడున్న రోడ్లే. ఏం తేడా? రాజధాని అభిషేకం. ఎన్ని కోట్లు పెట్టుకున్నా 5 ఏళ్ళు ఏమైనా బుద్ధ బంగ్లాలాగానే ఉన్నాయి. అట్లాగే ఎంత కోట్లు పెట్టి, ఎంత ఏమేమి పెట్టి తయారు చేయించినా అది లేకపోతే దాని బతుకు అంతే. అందుకే కట్టినవాడు గొప్పడా, మహిమని నింపినవాడు గొప్పడా. మోషే గారి ప్రయాస మీరు గమనిస్తారు. 40వ రోజు ప్రతి దానిని ఏం చేస్తాడు? ప్రతి దాని దగ్గరికి వెళ్ళి ప్రతి దాన్ని కూడా కొండ మీద ప్రభు చెప్పిన దాని ప్రకారం తూచ తప్పకుండా ఏం చేశాడు? రైట్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే పూర్తి చేయబడిన గాడు ఉన్నాం. మన జీవితంలో కూడా ఈ 3 ఉన్నాయి. ప్రత్యక్షత అందుకున్న కాలం, పూర్తి చేయబడిన కాలం, ప్రతిష్ఠించబడిన కాలం. అప్పుడే మనం కూడా ఏమవుతాం? దేవుడి మహిమతో నిండి ఉండే మందిరాలమవుతాము. రైట్. ఈరోజు మొదటి భాగం మందసము. ఏంటిది? మందసము. దానిపైన కరుణాపీఠము. ఈ మందసం ఎవరు చూపిస్తుందంటే, ఎవరు సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే అమరత్వము కలిగి నివసించుచో ఉన్న తండ్రిని సూచిస్తుంది. ఎందుకంటే ఈ మందసం దగ్గర కృత్రిమమైన వెలుగేమి ఉండదు. అంటే దీపవృక్షం లాంటి వెలుగేమి ఉండదు. ఈ గదిలో ఉండే ఉపకరణం ఏంటంటే మందసము, దాని మీద కరుణాపీఠము. మరి దానికి వెలుగు ఎవరు? దేవుని మహిమే వెలుగు. అక్కడ దేవుడు మాత్రమే వసిస్తాడు. అక్కడికి ఏ నరుడు వెళ్ళకూడదు, ప్రవేశం లేదు. అక్కడ నివాసం ఉండేది ఎవరంటే, ఎవరు సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే. ఆ దేవాది దేవునికి సాదృశ్యం ఆ మందసం. ఆ మందసంలో 3 ఉంచబడతాయి. ఒకటి ఓమేరుడు గిన్నెడు మన్నా. ఓమేరు మన్నా గుర్తుందా? మన్నా మీకు ఏం పౌలంతులు? మన్నా గుర్తుందా? ఏంటిది మన్నా? అంకులు గుర్తుందన్నాడు. నేను అంకుల్ని అడిగా, ఎందుకు కాదు. ఇప్పుడు నువ్వు అంకులు అయితే చెప్పు. చెప్పు అంకులు. మన్నా ఎప్పుడు గుర్తొచ్చింది? ఎక్కడ గుర్తొచ్చింది? ఎక్కడిది మన్నా? ఎక్కడిది? ఆకలి 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 అన్నారుగా. అప్పుడు ఆకాశం నుంచి దేవుడు 16 అధ్యాయులు కుమ్మరించి ఆ అధ్యాయం చివరిలో చెప్తాడు, మోషే నా జ్ఞాపకార్థముగా మన్నా తీసి పక్కన పెట్టు, అది మందసంలో పెట్టాలంటే. మీరు గమనించారా? ఈ రోజు రేపుడిగా కుళ్ళిపోయామన్నా, కానీ ఈ రోజు పెట్టబడిన మన్నా అది పాడు కాల. కారణం ఇది చెప్పింది దేవుడు చెప్పాడు కాబట్టి. దేవుడు మీరు గమనించారా? పేతురు గారు నీళ్ళ మీద నడిచాడా? పేతురు ఒక గంభీరమైన గొప్ప ఆలోచన వచ్చింది. అందుకే పేతురు భక్తుడు గొప్పడే. ఎన్ ఐడియా కెన్ చేంజ్ అన్నమే. గొప్ప గొప్ప వాళ్ళకి గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చినాయి. ఎవరెవరికి? అనిల్ అంబానీకి, ముఖేష్ అంబానీకి, రతన్ టాటాకి, ఇప్పుడు మనోడు మోడీ గారి ఆప్తమిత్రుడు అదానీకి, వీళ్ళందరికీ గొప్ప గొప్ప ఐడియాస్ వచ్చినాయి. అందుకే వీళ్ళంతా ఏమయ్యారు? మనకేమంత గొప్ప గొప్ప ఐడియాస్ రాట్లా. అందుకే ఎక్కడ ఉంటున్నాం మనం? కిందే ఉంటున్నాం. వాళ్ళకి గొప్ప గొప్ప ఐడియాస్ వచ్చేసింది. అందుకే 305 ఫ్రీ 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 అన్నాడు. 2016లో ఫ్రీ ఫ్రీ ఫ్రీ, 6 నెలలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇవాళేమో నెత్తి నూరు కొట్టుకుంటున్నారు. ఆ రోజు ఏం చేశాడు? ఫ్రీ ఫ్రీ అని వదిలేశాడు.
బ్లాక్ వైట్ చేసుకున్నాడు. మనం ఏమో అలవాటు పడిపోయాం. ఇవాళ అంతా మనీ 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 అంటాడు. ఇవాళ ₹70 పెంచారు రీఛార్జ్. నాది అయిపోయేలోటు అయిపోతుంది, భయార్థం తొందరగా అయిపోతుంది. ఒక్కసారి ₹70 పెంచారు. వాడు ఐడియా, ఆ రోజు ఐడియా, జనానికి ఫ్రీగా ఇచ్చేద్దాం, జనాన్ని అలవాటు చేసేద్దాం, మొత్తం నెట్వర్క్స్ అన్ని డమాల్. ఐడియా డమాల్, ఎయిర్టెల్ డమాల్, బిఎస్ఎల్ డమాల్, అన్ని డమాల్. ఏకదం జియో, టాటా డొకోమో డమాల్, అన్ని డమాల్. ఒక్కసారిగా అయిపోచేసింది. దేనికి? జియో. ఏంటంటే ఐడియా ఏంటి? ఫ్రీ ఫ్రీ ఫ్రీ, మొత్తం ఫ్రీ. జనానికి ఫ్రీగా ఇచ్చేద్దాం. ఇవాళ 5G అంట. 2G నుండి 5Gకి వచ్చేసాడు. 5G కనుక వచ్చి ఏమంటాడు? డబ్బు డబ్బు డబ్బు. ఇవాళ మనం ఏమైపోయాం? అది లేకపోతే ముద్ద దగ్గరే వాళ్ళ మనకి. అది ఉండాల్సింది కంపల్సరీ కదా. వాడు ఐడియాతో వాడు ఏమైపోయాడు? అందుకే కొడుక్కి 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. అది వేరే విషయంలో అండి. మనకు కూడా దేవుడు కూడా తన ఆలోచన చొప్పున ఏం చేస్తున్నాడు? మనల్ని నడిపిస్తున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని కీర్తన 20లో లేదా? 103వ కీర్తనలో భయంకరమైన మాట ఉంటుంది. వారు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అన్నాడు. దావదాసయ్య గారి బైబిల్లోనంట ఆ మాట అండర్లైన్ చేసుకుని ఉన్నట. వారు తమ దేవుడు చేసిన మేలును వెంటనే మర్చిపోయేది, ఆయన ఆలోచన కొరకు వారు కనిపెట్టకపోయిరి అన్నాడు. రాత్రి మనం చెప్పుకున్నాక ఆయన ఆలోచన కోసం మనం ఏం చేయాలి? రాత్రి చెప్పుకున్నాం. ఆయన కడుపులో ఉన్న ఆలోచన ఏంటో మనం తెలుసుకోవాలి. ఇజ్రాయేల్ ఏం చేయలేదు, ఆయన ఆలోచన కోసం కనిపెట్టలా. ఎందుకని? వాళ్ళకున్న తొందరలో బట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. కానీ దేవుడి కోసం కనిపెట్టలా. 2 నిమిషాలు ఆగల, ఒక రోజు ఆగల, 2 రోజులు ఆగల, వారం ఆగల. దేవా ఏంటి అని ఎదురు చూడాల. అందుకే వారు దేవుడి మహిమను దోళ్ళకి, ఎద్దులకి, పశువులకి మార్చేశారు అని కీర్తనలో చాలా బాధపడ్డ కీర్తనగాడు కీర్తన రాస్తాడు. ఆయన ఆలోచన అదే. ఆసాపు గారు ఏమంటాడు 73వ కీర్తనలో? నీ ఆలోచన చొప్పున నీవు నన్ను నడిపించదవు అంటే, నన్ను నీవు మహిమలోనికి చేర్చుకుందువు అంటాడు. ఆయన ఆలోచన మనం నడిపించినప్పుడు ఆ నడిపి ఎక్కడ తీసుకెళ్తుంది? మహిమలోకి మనల్ని చేర్చింది. అంటే ఆయన ఐడియాస్ ఎలాంటివి? మన జీవితాలు మార్చి. ఈ గుడారం ఐడియా కూడా ఎవరిది? దేవుని ఐడియానే. దేనికోసం? నా బ్రతుకులో ఉన్న నలుపు తీసి, వంకర తీసి, ఆ మహిమ మందిరంగా నన్ను మార్చడానికి ఈ ఐడియా ఎవరిది? దేవుని ఐడియా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి పేతురు గారికి కూడా ఒక గంభీరమైన ఆలోచన వచ్చింది. ప్రభువా నేను కూడా నడుస్తా అన్నాడు. మీరు మన నీకు ఇప్పుడు వచ్చింది ఆలోచన, ప్రభువా నేను కూడా మోషే గారిలాగా పోతత్వ 7 గల గుళ్ళోకి వెళ్ళిపోతానని. ఎప్పుడు వచ్చింది ఆలోచన? పాస్టర్ గారికి పోటీగా నేను కూడా గుళ్ళోకి 5 నిమిషాలకు 6 గంటలకు వెళ్ళిపోతాను అనిపించింది ఎప్పుడైనా? ఈ గంభీరమైన ఆలోచన రాలేదా? పేతురుకి వచ్చింది. అమ్మో పోతాం అనుకున్నారు. నేను పోతానే కాదు నాయనా, ప్రభువా నేను కూడా నీలాగా నడవాలంటే నీ దగ్గర రమ్మంటావా? ఎక్కడికి? నువ్వు వాటిని చంపుతా ఉండు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. వెనకటికి యాడ్ వచ్చేది, అని తింటా ఉండేది. కప్ప ఆలుట దోమలు తింటా ఉండేది. దాని పని అది తింటది. మనం ఏం చేద్దాం? దేవుడి మాటలు తిందాం. రైట్, ఆలుట ఏదైనా పడా లేదనుకుంటా. సరే చెప్పండి, పేతురు ఏమని అడిగాడు? ఎంత గొప్ప గంభీరమైన ఆలోచన చేశాడో చూడండి.
భయంకరమైన ఆలోచన చేశాడు. ఏంటది? ప్రభు అన్నాడు, పేతురు అన్నాడు. పేతురికి ఏం ఆలోచించలా. ప్రభు రమ్మన్నాడని చెప్పి పడవ దిగేశాడు. ఎక్కడ నడిచేది? నేల మీద కాదు, సముద్రం మీద. సముద్రం మీద ప్రభు నడుచుకుంటూ వచ్చాడు. సో ప్రభువును చూసి పేతురు అన్నాడు, నేను నడుస్తానయ్యా అన్నాడు. మరి నువ్వు కూడా దేవుడు అడిగావు ఎప్పుడు? మీరు ఎప్పుడు అడిగారా? మోషే గారు నడుచుకుంటా వస్తున్నాడు రోడ్డు మీద, పోతకు ఏడింటికి. నేను కూడా నడుస్తానయ్యా పోతకు ఏడింటికి అన్నారు ఎప్పుడన్నా? అనుకున్నారా? ఇట్లాంటి గొప్ప ఐడియా రావట్లేదా? గొప్ప ఆలోచన రావట్లేదా? వస్తుందా? పొరుగు నుంచి వచ్చేవాడు ముందు వస్తున్నాడు, సొంత ఊరు వాడు కనీసం ఒక్కరోజైనా ముందు వెళ్దాం. ఎట్టాక మన మొక్కలన 40 రోజులు, 40 రోజులు మనం ఎట్టాక ముందు వెళ్ళాం. కనీసం ఒక్కరోజన్నా ముందు వెళ్దాం అని ఆలోచన రావట్లేదా? రేపు పొద్దున వస్తావు, మరి రేపు పొద్దున టార్గెట్ ఫిక్స్ చేసుకుందాం. ఒకరోజు ఆయన పేతురు అడిగాడు, ప్రభువా నన్ను రమ్మంటావా? రా అన్నాడు. మీకు తెలుసా పేతురు ఏమయ్యాడు? నిజమే, నడిచాడు. నేల మీద నడిచాడు. నిజం. ఇప్పుడు మీరు అనొచ్చు, నువ్వు నడు, పేతురు నడిచాడుగా, నువ్వు నడు, మమ్మల్ని రామంటావా ముందు గుడికి? ఆయన ఎవరో వస్తున్నాడు, పని పాట లేక, మాకు కూడా పని పాట లేదంట, నువ్వు నడు నేల మీద మునిగిపోతగా అని అనుకోమాక లోపల. పేతుర్ని ప్రభు నడమన్నాడు కాబట్టి నడిచాడు. నన్ను కూడా నడవమంటే నేను కూడా నడుస్తాను. నిన్ను కూడా నడవమంటే నువ్వు కూడా నడవగలవు. దేవుని ఆజ్ఞలో, దేవుని ఆదేశంలో అంత ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు ఎంత మీకు ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఆ ఓమేరుడు మన్నా నిలవ ఉన్న కథ గురించి చెప్తాకి ఇదంతా చెప్పుకొచ్చా. అది ఎందుకు నిలవ ఉంది అంటే, దేవుడు పెట్టండి అని చెప్పాడు. ఇంచుమించు వారు ఎక్కడికి వెళ్ళేదాకా, వాగ్దాన భూమికి వెళ్ళేదాకా మన్నా కురుస్తూనే ఉంది. అయితే సొలొమోను గారు కట్టిన దేవాలయంలో ఉన్న మందసంలో మన్నా లేదు. మన్నా లేదు. అహరోను చిగురించిన కథ కూడా లేదు. కేవలం 2 రాతి పలకలే ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయాలు రాసి ఉంటాయి. సరే, మొదటిది ఏంటంటే ఓమేరుడు మన్నా. దేవుడు గొప్ప అరణ్యంలో మమ్మల్ని పోషించాడు, మనల్ని పోషించాడు ఆయనకి గుర్తుగా దేవుడు ఆ మన్నాని ఏం చేశాడు? ఆయన మనకు చక్కని పోషకుడు. రెండోది మీకు తెలుసు, మన్నా యేసు ప్రభువుకే గుర్తు. రెండోది అహరోను చిగురించిన కర్ర. అహరోను చిగురించిన కర్ర ఏం సూచిస్తుందంటే, ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని. ఎండిపోయిన కర్రకి ఏమొచ్చింది? చిగురు వచ్చింది. ఇందాకదేమో జీవాహారం నేనే, ఇదేమో పునరుత్థానమును జీవమును నేనే. మన్నా ఏం చెప్తుంది? జీవాహారమును నేనే. ఈ చిగురించిన అహరోను కర్ర ఏం చెప్తుంది? పునరుత్థానమును జీవమును నేనే. కర్ర, ఎండిపోయిన కర్ర. మీకు తెలుసుగా, తిరణాలలో అమ్ముతారు, నడుస్తారు మనవాళ్ళు. ముసలోడు కర్రబట్టి నడుస్తారు కదా, ములుకర్ర. కరెక్ట్ చెప్పారు, ములుకర్ర. దాంట్లో ఏమైనా జీవం ఉండదా? కొంచెం తేమ ఉండదా? ఎలా ఉంటుంది? అది ఎండిపోయాడు. కానీ సంఖ్యాకాండంలో కొరహ కుమారులు, తోటి లేవీయులు అహరోను గారి మీద, మోషే గారి మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవుడి దగ్గరికి మోషే గారి మీద అడిగినప్పుడు, ఎందుకు వాళ్ళ కర్రలు తెమ్మను, అహరోను కర్ర తెమ్మను, అందరి కర్రలు తెచ్చి నా సన్నిధిలో పెట్టాడు. నేను ఎవరిని ఎన్నుకున్నానో, నా ఏర్పాటు ఎవరో రేపు పొద్దున్న తెలిసింది అంటాడు. అందరు తెస్తారు. అహరోను ఒకడే దొరికాడా మోషేకి? అతనే నా ప్రధాన యాజకుడు, ఇంకెవరు లేరా అని చెప్పి అందరూ అహరోను మీద ఏం చేస్తారు?
అప్పుడు దేవుడు మోషేకి చెప్తాడు, అయ్యా ఇట్లా అంటున్నారు, ఏం చేయమంట? సరే, నా ఏర్పాటు వాళ్ళు తెలుసుకోవాలని ఉంది కదా, ఎవరెవరికి అహరోన్లాగా పనిచేయాలని ఉందో వాళ్ళందరూ కర్రలు తెమ్మంటాడు. మొత్తం వాళ్ళ గోత్రాలు చొప్పున 12 కాదు, వాళ్ళ గోత్రాలు మొత్తం తెస్తారు. ఆ కర్రలన్నీ సన్నిధిలో పెడతారు, గుడారంలో పెడతారు. తెల్లారి చూస్తే అహరోను తెచ్చిన కర్ర చిగురించి బాదం వేసి దానికి కాయ కూడా వచ్చింది. ఎండిన కర్రలో ఏం పుట్టింది? జీవం పుట్టింది. జీవంతో పాటు ఫలాలు కూడా ఫలించి. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, చావుకులోనైన మన బ్రతుకులను తిరిగి జీవింప చేయడానికి మన స్థానంలో సమాధిలోకి పునరుత్థానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. ఆయన కూడా ఏమయ్యారు? తిరిగి పునరుత్థానము జీవము నేనే అని ప్రభు చెప్పలా. ఈ అహరోను కర్ర ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, ఇది పునరుత్థానుడైన ప్రభువుకి, మన జీవాహారమైన క్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా. ఇక మూడోది పలకలు, రాతి పలకలు. ఇందులో ఎన్ని ఉన్నాయి? 2 రాతి పలకలు, మొత్తం 10 ఆజ్ఞలు. ఈ 2 కూడా 2 నిబంధనలు మనకు జ్ఞాపకం చేసుకున్నాయి. ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. ఏంటి నిబంధన? దేనికి నిబంధన? దేనికి? దేవుడు నాకు దేవుడగుటకు, నేను దేవుడికి ప్రజలనగుటకు. దేవుడు నాకు దేవుడు, నేను దేవుడికి ప్రజలు అనడానికి ఒప్పందం ఏంటి? ఈ నిబంధన వాక్యాలే. ఈ నిబంధన వాక్యాలే. ఈ నిబంధన పలకల మీద వ్రాయబడిన ఆ నిబంధన వ్రాతలే దేవుడికి మనకి మధ్య ఏంటి? ఒప్పందాలు. ఏంటి ఒప్పందం అంటే? ప్రభు వారు ఏమంటున్నారు? ధర్మశాస్త్రం అంతటిగా ఏమై ఉన్నాడు? నెరవేర్పై ఉన్నాడు. ఏమైనాడు? ధర్మశాస్త్రం అంతటికి ఆయన అయిపోయింది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మందసంలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మందసంలో ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరు ఉంటారు? ఇదేమి లోపల ఉంటాయి. దీనిపైన కాపలాగా పెట్టినట్టుగా కింద వైపుకు చూస్తూ ఉంటాయి. 2 రెక్కలు ఇస్తాడు. ఈ మందసము, ఈ కరుణాపీఠం ఏంటి? దేవుని యొక్క సింహాసనము. ఏం ప్రేమో? దేవుని యొక్క లైట్ లేదు, దానికి లైట్ ఎవరు? దేవుడు మహిమే ఆ గర్భాలయానికి వెలుగు. దేవుని యొక్క పరలోకపు వెలుగే ఆ అతి పరిశుద్ధ స్థలమునకు వెలుగు. ఎవరు సమీపింపరాని తేజస్సుతో దేవుడి యొక్క మహిమ ఆ మందసం మీద, ఆ కెరూబులతో ఉన్న ఆ కరుణాపీఠం మీద. ఏంటి కరుణాపీఠం అంటే? లోపల ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయిగా. ఈ మనిషి ఆజ్ఞలు మీరితే మనిషికి వచ్చేదేంటి? మరణం. అదే చెప్పావు, పాపమునకు వచ్చు జీతం ఆ మరణం మనకు రాకుండా ఈ కరుణాపీఠం ఏం చేసింది? అది అందుకే ఈ సింహాసనకి ఏం పేరు? కరుణా సింహాసనము, కరుణాపీఠము. దేవుడు అక్కడ ఉండి ఇశ్రాయేలుతో మాట్లాడతాడు, ఇశ్రాయేలుతో సహవాసం చేస్తాడు, ఇశ్రాయేలుకి తన దశలను నిర్దేశిస్తాడు. ఎక్కడి నుండి? అది మందసంగాడు నుండి. అది అతి పరిశుద్ధ స్థలములో ఉండే మందసం. ఇది ఏ దిక్కునుంది? ఏ దిక్కుకుందంటే తూర్పు దిక్కున. ఏంటిది? తూర్పు దిక్కున ఆయన సింహాసనం. ఓకే. తర్వాత ఇక్కడ ఒక ఉపకరణం అయిపోయింది. మిగిలిన 3 ఉపకరణాలు వివరం చెప్పను, ఆత్మీయ పోలికి చెప్పేస్తాను. ఉత్తర దిక్కున
కరుణాపేట. ఉత్తర దిక్కున సన్నిధి రొట్టెల బల్ల ఉంది. ఏంటిది? ఏది ఉత్తర దిక్కు అంటే? ఉత్తర దిక్కు అంటే ఏది? వచ్చా నీకు దిక్కులు? లక్ష్మి ఏంటి? నువ్వు చెప్పు, దిక్కులు చెప్పు. ఉత్తర దిక్కు ఏది? నీకు కూడా రావా? చిన్నప్పుడు పిల్లల నుంచో పెట్టి ఇక్కడ నుంచో పెట్టేవాడు పాట. చిన్నప్పుడు నేర్పించేవాడు. తూర్పు పడమరా ఏంటి అమ్మా నువ్వు వెళ్ళొచ్చాక బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఈస్ట్ వెస్ట్ చెప్పండి. నార్త్ సౌత్. ఇంత ఇంగ్లీష్ మీడియం మీరు? మరి అయితే ఇంగ్లీష్ చెప్పేవాడిగా. రైట్. ఉత్తరం దక్షిణం. ఎప్పుడు కుడి చేతి వైపు దక్షిణం కాదా? అంటే నువ్వు విడితిరి కూర్చున్నావు కదా, నీకు అట్టాగా ఉందేమో. తప్పు చెప్పానా? నేను చెప్పింది కరెక్టే కదా? అది ఆ ఎద్దులే. ఆ 4 మనకు వద్దు కానీ ఈ 4 చెప్పుకుందాం. తూర్పు ఉత్తరాలు పడమర దక్షిణాలు చెప్పుకోం. తూర్పున ఉండేది దేవుని మందసం. అంటే తూర్పు దిక్కు వైపు చూస్తూ ఉంటది అనమాట. తూర్పు దిక్కు వైపు చూస్తూ ఉంచబడింది మందసం. ఉత్తర దిక్కులో ఉన్నది సన్నిధి రొట్టెల బల్ల. దక్షిణ వైపు మన మేరీ కుమారుడి దగ్గర ప్లేస్ లో ఉన్నది బంగారు దీప వృక్షం. దక్షిణ దిక్కున ఉంటది. పడమర, ఇప్పుడు పడమర చెప్పండి. పడమర వైపున ఉన్నది బంగారు ధూపవేదిక. ఇవి పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణాలు. చెప్పండి మోషే గారి దిక్కులు ఒకసారి. ఉత్తరం ఏముంది? తూర్పు వదిలేద్దాం, ఎందుకంటే తూర్పు ఇందాక చెప్పేసి అది పరిశుద్ధ స్థలంలోది. ఉత్తరం ఏముంది? సన్నిధి రొట్టెల బల్ల. ఉత్తరమున పోషణ ఉంది. తర్వాత దక్షిణం ఏముంది? ఆ దక్షిణాన జీవపు వెలుగు ఉంది. జీవపు వెలుగు. దీపవృక్షం అంటే జీవపు వెలుగు. పడమర ఏముంది? యాచన ఉంది. యాచన అంటే విజ్ఞాపన. పరిశుద్ధ స్థలములోకి వస్తే మనకు దొరికేవేంటి? జీవపు వెలుగులో, పరలోక పోషణలో మనం చేసే సకల విజ్ఞాపనలు, యాచనలు ఆలకించేవాడు ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధ స్థలములో. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 3 కూడా ఎవరు చూపిస్తున్నాయి? యేసు ప్రభువుని. పడమర వైపున ఉన్నదేమో ఆయన మహా విజ్ఞాపనకర్త. మన విజ్ఞాపనలని ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. ఇంటికి వెళ్ళాక హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చదవండి. ఈ పాత్రల గురించిన విషయాలు అక్కడ ఉంటాయి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. రైట్. మోషే గారు కూర్చున్న కాడ సన్నిధి రొట్టెల వల్ల అక్కడ 12 గోత్రాల చొప్పున 12 రొట్టెలతో అక్కడ ఏం పెట్టాల? నైవేద్యం. మరి ధూప దీప నైవేద్యం ప్రతిరోజు పరిశుద్ధ స్థలంలో జరగాలి. దీనికి వెలుగెవరు? ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను, ఆయనే నిజమైన వెలుగై ఉన్నాడు అని యోహాను గారు చెప్తారు. ఎవరి గురించి? యేసు ప్రభు. ఆ వెలుగు అక్కడ ఉన్న దీపాలను సవరిస్తూ, అక్కడ ఉన్న దీపాలు వెలిగిస్తూ, ఆ దీప కాంతిలో వీళ్ళు దేవుడు ఏం చేయాలి? రొట్టెలు సహవాసాన్ని చూపిస్తూ ఉన్నాయి. సహవాసాన్ని చూపిస్తూ ఉన్నాయి ఆ దీపపు వెలుగులో. అందుకే ఈ లోకములో మనం ఎవరో వెలుగు సంబంధులం అంటాడు. మనం ఎవరో ఈ లోక యు ఆర్ ద లైట్ అండ్ సాల్ట్ అంటే ఈ లోకానికి నువ్వు ఉప్పు వెలుగు అయి ఉన్నావు. ఆ వెలుగు మన మీద పడటం వల్ల ఈ లోకానికి మనం ఎవరో వెలుగు. ఆ వెలుగులో మనం ఏం చేయాలి? దేవుడి పరిచర్య చేయాలి, దేవుడితో సహవాసం చేయాలి. ఏంటి సహవాసం? రొట్టెలు సహవాసం, ప్రార్థనా సహవాసం,
ప్రార్థన, కృతజ్ఞతలు, స్తుతులు. ఈ పరిశుద్ధ స్థలంలో జరిగే పని మూడే. దేవుని జీవపు వెలుగులో ఆ ప్రార్థనా స్తుతులు చేస్తూ ఆయనతో సహవాసం. మీకు ఒకటి తెలుసా, ఇవేవి కూడా బయటికి కనపడవు. ఇవేవి కూడా బాగా గుర్తుపెట్టుకోండి. బయట పరిచర్య చేయాలంటే యాజకుడు అనేవాడు ముందు ఎక్కడ పరిచర్య చేయాలి తెలుసా? పరిశుద్ధ మందిరములో. ఎక్కడ? ఇక్కడ పరిచర్య చేసి, ఏం పరిచర్య? దీపం సవరిస్తూ, ధూపం వేస్తూ, రొట్టెలు తింటూ, ఇక్కడ సహవాసం చేసి, ఇక్కడ శక్తి పొందుకొని, ఇక్కడ బలం పొందుకొని తర్వాతే ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలి? ఆవరణలోకి వెళ్ళి పరిచర్య చేయాలి. ముందు పరిచర్య ఎక్కడ? పరిశుద్ధ మందిరంలో. ఈరోజు ఇక్కడికి రాకపోతే బయట పరిచర్య చేయడానికి మనకేముండదు. ముందు శక్తి ఉండదు, బలం ఉండదు, ధైర్యం ఉండదు, నడిపింపు ఉండదు, కాపుదల ఉండదు, భద్రత ఉండదు. ఏమొచ్చినా ఏం చేస్తాం? ఇంటికి పరిగెత్తుకు వచ్చి దుప్పటి పుసుకెడతాం. అదే ఇక్కడ పరిచయం చేసేంటే ఇక్కడ ఏమేం తీసుకుంటున్నావు? దేవుడికి ప్రార్థన చేసి వెళ్తున్నావు, దేవుడికి తుది చెప్పి వెళ్తున్నావు, దేవుడి వెలుగులో పని చేస్తా ఉన్నావు, ఆయన చేయ రకాలు తినేస్తున్నావు. ఇవి నీకేమిస్తాయి? నన్ను బలపరచు అని ఎందు నీ సమస్తమును చేయగలనే మాట నెరవేరు. ఇక్కడ పరిచర్య బయట వారికి కలప, అంటే లోపల పరిచర్య బలమే బయట పరిచర్య చేయడానికి కావలసిన బలాన్ని యాజకుడికి ఇచ్చింది. కాబట్టి ఈ వెలుగులో యాజకులు ఏం చేయాలి? పనిచేయాలి. ఇది ఆరాధన. ఇదేంటి? దైవారాధన. ఏముంటాయి దైవారాధనలో? దీపవృక్షానికి ఇంకొకటి కూడా చెప్పవచ్చు, అభిషేకము. ఏంటిది? ఆత్మాభిషేకము. పరిశుద్ధాత్మాభిషేకములో ప్రార్థనాస్తుతులు చేస్తూ, ప్రభు సేయ రక్తాలు తింటూ మనం ఏ ప్రయాణం చేయాలి? అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రయాణం చేయాలి. ఈ మూడు అనుభవాలు లేకపోతే ఎక్కడికి వెళ్ళలేము? తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళలేము. ఓకేనా? అక్కడేమో ఆత్మాభిషేకం తీసుకోవాలి, అక్కడేమో సన్నిధి రొట్టెల బల్ల దగ్గర ఆయన సేయ రక్తాలు తినాలి, ఎక్కడేమో ధూపవేది దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు మనకి ఏమొచ్చింది? అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి చక్కని అర్హత సిద్ధపాటు. అటు ధన్యత ఆత్మ తండ్రి మనకిచ్చి పరమ దేవాలయంగా మార్చి మేఘం ఎక్కించును కాక. అర్థమైనట్లుగా